హైదరాబాద్లో భారీ వర్షం పడుతోంది. గ్రేటర్ పరిధిలో సాయంత్రం నుంచి నాన్ స్టాప్గా వర్షం పడుతోంది. పంజగుట్ట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ సహా పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. హైదరాబాద్ మహానగరంలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. ప్రధానంగా మనం చూసుకుంటే హైటెక్ సిటీ, మాదాపూర్, జూబ్లీ పరిసర ప్రాంతాలు అయితే భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అక్కడైతే వాటర్ లాగిన్ అవుతుందో అక్కడ కొద్దిగా వాహనాలు నెమ్మదిగా వెళ్తున్న పరిస్థితి. సాయంత్రం ఒక్కసారిగా కార్యాలయం ముగించుకొని ఇంటికి వెళ్ళే సమయంలో ఒక్కసారిగా ఈ వర్షం రావడంతో అన్ని ప్రాంతాలు ప్రధానంగా ఎక్కడైతే సాధారణంగా ట్రాఫిక్ జామ్ అవుతుందో అక్కడ ఎక్కువగా వాటర్ లాగన్ కావడంతో ఈ సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం మనం ఉన్న బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉన్నాం. ఏ విధంగా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది, ఏ విధంగా వర్షం పడుతున్న దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. మరోవైపు మాదాపూర్, హైటెక్ సిటీతో పాటు పంజగుట్ట, అమీర్పేట్, సికింద్రాబాద్, బేగంపేట్ ఈ పరిసర ప్రాంతాలు కూడా వాటర్ లాగిన్ కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పటికే ఒకవైపు విద్యుత్ శాఖ అధికారులు, మరోవైపు జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు కూడా పూర్తిగా రంగం దిగిన పరిస్థితి దృశ్యాల్లో చూడవచ్చు. ఏకంగా భారీగా ట్రాఫిక్ జావడంతో చాలా నెమ్మదిగా వాహనాలు వెళ్తున్నాయి. చాలా వేగంగా ఈ వర్షపు నీరు ఏ విధంగా రోడ్లపైన లాగిన్ అవుతుందో మనకి దృశ్యాలు చూస్తే అర్థమవుతున్న పరిస్థితి. ఈ జిహెచ్ఎంసీ అది కూడా ప్రత్యేకంగా ఎవరైతే మెయిన్ హోల్స్ ఓపెన్ చేయకూడదు, ఏదైనా ఎక్కువగా వాటర్ లాగిన్ లాంటి సమస్యలు వస్తే స్థానిక జిహెచ్ఎంసీ అధికారులు సమాచారం అందించాలి. మరోవైపు విద్యుత్ శాఖ అధికారులు కూడా పూర్తిగా రంగం దిగారు. విద్యుత్ స్తంభాల దగ్గర ఎవరు వెళ్ళకూడదు, ఎక్కడైనా వైర్లు తగ్గిపడినా, ఏదన్నా చెట్లు కూడా కూలిపోయినా, ఒక్కసారిగా ఈ ప్రమాదాలు ఎక్కువ వచ్చినా కూడా సంబంధిత అధికారుల దగ్గర సమాచారం అందించాలి. ఎవరు మధ్యలో వెళ్ళి స్తంభాల దగ్గర వెళ్ళడం, లేకపోతే మెయిన్ హోల్ ఓపెన్ చేయడం ఎవరు చేయకూడదు. ట్రాఫిక్ సమస్యలు అయితే సాధారణంగా ఉంటున్నాయి కాబట్టి ఎక్కడ ఏరే ప్రత్యేకమైన మార్గాలు పెంచుకోవాలని కూడా ఒక్కొక్క సైబరాబాద్, హైటెక్ సిటీ, మల్కాజ్గిరి పోలీస్ అధికారులు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే హైదరాబాద్ మహానగరం పూర్తిగా తడిసి ముట్టయింది. సాయంత్రం పూట ఒక్కసారిగా వర్షం రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కార్యాలయం ఉంచుకొని ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం పడడంతో నగర వ్యాప్తంగా ట్రాఫిక్ జామ్ సమస్యలు అయితే ఎదురవుతున్న పరిస్థితి.